వెల్కమ్ టు శ్రేవిన్ సేజ్. లెట్స్ స్టార్ట్. సొరకాయ కూర గురించి ఒక చిన్న కథ ఇలా ఉంది. ఒక పల్లెటూరిలో ఒక పెద్ద సొరకాయ తోట ఉండేది. ఆ తోటలో ఒక అందమైన పెద్ద సొరకాయ ఉండేది. ఆ సొరకాయను చూసి ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు ఊరిలో పెద్ద పండుగ జరగబోతుందని తెలిసి వారు ఆ కూర చేసి అందరికీ వడ్డించాలని అనుకున్నారు. అందుకు ఊరి వంటవాళ్లు సొరకాయను తీసుకుని దానిని ముక్కలుగా కోసి మసాలాలు మరియు పసుపు వేసి నీళ్లు పోసి కూర చేశారు. ఆ కూర చాలా రుచిగా ఉండేది. పండుగ రోజున అందరూ ఆ కూరను తిని దాని రుచిని పొగడుతూ ఉండేవారు. అలా ఆ కూర ఊరిలో ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్పుతుంది. అదేంటంటే, సాధారణమైన వస్తువులను కూడా మనం ప్రేమతో మరియు శ్రద్ధతో వాడితే అవి కూడా అసాధారణమైన ఫలితాలను ఇవ్వగలవు. సొరకాయ లాంటి సాధారణ కూరగాయలను కూడా మనం రుచికరమైన వంటకాలుగా మార్చగలం. అలాగే మన జీవితంలో కూడా సాధారణమైన పనులను ప్రేమతో చేస్తే అవి కూడా అసాధారణమైన ఫలితాలను ఇవ్వగలవు. అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ ప్రేమను మరియు శ్రద్ధను పెట్టాలి. అప్పుడే మనం అసాధారణమైన ఫలితాలను పొందగలం. Subscribe.